మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ భద్రకాళి స్టారింగ్ విజయ్ ఆంటోనీ గారు. కొంచెం హెల్త్ బాగాలేదు, సో కొంచెం వాయిస్ తేడాగా వస్తుంది, కొంచెం భరించండి. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే పర్లేదండి, ఓకే. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినిమాలో, బట్ ఓకే అండి, చూడొచ్చు. స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకున్నారు. పాలిటీషియన్స్ ఒక డార్క్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ రియాలిటీ మాట్లాడతారు. సో కొంచెం ప్రీచీగా ఉంటుంది సినిమా. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు మీకు కనుక నచ్చకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఈ సినిమా చూస్తున్నప్పుడు, ఎందుకంటే సినిమాలో చాలా మెసేజెస్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది, చాలా మంచిగా తీశారనే ఫీలింగ్తో ఉంటాము. సెకండ్ హాఫ్ మాత్రం బాగా ప్రీచీ అయిపోతుంది. కొంచెం ధృవ టైప్ తీద్దాం అనుకున్నారు, క్యాట్ అండ్ మౌస్ గేమ్ లానే ఉంటుంది, కానీ అంత ఇంటెలిజెన్స్తో ఉంటుందన్నమాట. హీరో ఒక క్యారెక్టర్ చాలా ఇంటెలిజెంట్గా చూపిస్తారు, అండ్ దాంతోపాటు తన మూవ్స్ కూడా చాలా బాగుంటాయి. స్టార్టింగ్లో ఏం జరుగుతుందిరా బాబు అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. మూవీ ప్రొసీడింగ్స్ వెళ్తున్న కొద్దీ ఆ ఇంట్రెస్ట్ అలా తగ్గిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఓపెన్ చేస్తారు. అవినీతి, లంచం, పేదవాడికి జరిగే అన్యాయం, ఈ పాయింట్స్ గురించి మనం చాలా సినిమాస్లో చూసాము. ఈవెన్ ఠాగూర్ కావచ్చు, శంకర్ గారి సినిమాలు కావచ్చు, ఈ సినిమాస్లో డిస్కస్ చేసిన పాయింట్స్ని డిస్కస్ చేస్తారు, కానీ ఒక కొత్త వేలో డిస్కస్ చేస్తారు. టెక్నికల్గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, మ్యూజిక్ అంతగా నోటీస్ అవ్వలేదు. ఎడిటింగ్ అయితే కొంచెం తలనొప్పి వచ్చింది. సినిమా 2.5 గంటలు అయినా కూడా ఏదో 3-4 గంటల సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. ఫాస్ట్ కట్సే ఉంటాయి, ఆ ఫాస్ట్ కట్స్ వల్లే అనుకుంటా చాలా ఎక్కువ చూసేసామనే ఫీలింగ్ వస్తుంది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే చాలా ప్రీచిగా ఉందండి. మెసేజెస్ ఉన్నాయి సినిమాలో, అది కూడా పొలిటికల్ మెసేజెస్. ప్రజలు ఎంత అన్యాయానికి గురవుతున్నారు, అండ్ దాంతోపాటు పాలిటీషియన్స్ ఎంత పెద్ద విలన్స్ అనే పాయింట్ని ఈ సినిమాలో చెప్తారనమాట. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఎందుకో తేడా కొట్టేసినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా పర్లేదండి సినిమా, దారుణంగా అయితే లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా.